వదినా, ఏమైంది వదినా? ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమైందమ్మా? అన్నయ్య అన్నయ్య, నేను ఎలాగైనా సరే ముందు హరీష్ ని చూడాలి. ఆయనకేదో జరిగిందని, జరిగిపోయినట్టు, చనిపోయినట్టు నాకు పీడ కలలు వస్తున్నాయి. నా మనసు ఏదో శంకిస్తోంది. ఏంటమ్మా నువ్వు అనేది? అవునన్నయ్య, ప్లీజ్ ఎలాగైనా నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళు. వదినా, ఈ టైంలో ఎలా వెళ్ళగలం? అయినా ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? అయ్యో తులసి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అక్కడ మీ అన్నయ్యకి ఏదైనా జరిగితే నేను ఎలా బతకగలను? నేను అర్జెంటుగా హరీష్ ని చూడాలి. సరే, నేనే వెళ్తాను. అయ్యో వదినా, ఆగు. ఆ కీర్తి, అన్నయ్య, నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళవా సరే ప్లీజ్ సరే. అన్నయ్య. కీర్తి ఆగమ్మా, ఆగు. ఏదో విధంగా నేనే తీసుకొని వెళ్తాను. నువ్వెలా వెళ్తావు చెప్పు? ఏంటండి ఇది? ఇంత రాత్రిపూట ఎలాగండి? వెళ్ళినా అక్కడ ఎప్పుడు అన్నయ్యని కలవగలము? ఏయ్, ముందు పాజిటివ్ గా ఆలోచించు. ఏదో ఒక ట్రై చేద్దాం, సరేనా? వదినా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వు ఒక్క నిమిషం ఇక్కడ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. వదినా, ఇదిగో, ఇది వేసుకో. ఏంటిది? బురకా వదినా. ఇది వేసుకుంటే నిన్నెవరూ గుర్తుపట్టరు. అప్పుడు మనం ఏదో విధంగా మేనేజ్ చేసి వెళ్ళి అన్నయ్యని కలవచ్చు. కాని వదినా, తనంటుంది కూడా కరెక్టే అమ్మా. నువ్వు వేసుకో. సరే, అలాగే ఇటు ఇవ్వు. త్వరగా వేసుకోమ్మా, త్వరగా.